ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, గడపలు కదలిపోవునట్లుగా పైకమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పొగలగొట్టుము. తరువాత వారిలో ఒకడును తప్పించుకొని వారిలో ఎవడును బ్రతుకకుండను. నేను వారిని అందరినీ ఖడ్గము చేత వధింతును. వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. ఆకాశమునకు ఎక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చేదను. వారు కర్మెలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చేదను. నా కనులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చడి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. ఆయన సైన్యములకు అధిపతి యగు యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. అందులోని నివాసులందరూ ప్రలాపింతురు. నైలు నది వలనే అది అంతయు ఉబుకుచుండును. ఐగుప్తు దేశపు నైలు నది వలనే అది అణగిపోవును. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొని వాడును. ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. ఇశ్రాయేలీలారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను, కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీలను, కీరు దేశములో నుండి సిరియనులను రప్పించితిని. ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీదనున్నది. దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశము చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆజ్ఞయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీలను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైన నేల రాలదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు. అవి నా జనులలో అనుకొను పాపాత్ములందరూ ఖడ్గము చేత చత్తురు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులను అందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వప్రీతిగా దానిని మరల కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబో దినములలో కోయివారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.